రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీకి పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు తీవ్ర వివక్షలకైతే గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేవాలయ కమిటీల నియామకాల్లో భాగంగా జనసేనను పూర్తిగా విస్మరించారని బొలిశెట్టి అయితే ధ్వజమెత్తారు. విశాఖ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని 5 దేవాలయాలకు కూడా కమిటీలను అయితే ప్రకటించగా అందులో ఒక కమిటీలోనూ కూడా జనసేన కార్యకర్తకు చోటు కల్పించలేదన్నారు. ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి 60% ఉంది. అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలనే ఉద్దేశంతో 30% జనసేనకి 10% బీజేపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మంది పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలామంది పదవులు ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలుకు కాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తప్పులు జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. సార్ ఇక్కడ ఈ పలానా కమిటీ చేశారు, అందులో మన జనసేనకి స్థానం లేదు, ఇక్కడ పలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు, అందులో జనసేనకి స్థానం లేదు, ఇలా చాలా చెప్తున్నారు. సో అవి నేను ఎందుకంటే అది అధిష్టానం చూసుకుంటుందని దృష్టితో వదిలేశాను. అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నేను నివసిస్తున్న నియోజకవర్గం ఈస్ట్, విశాఖపట్నం ఈస్ట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఉన్నా, ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా కూడా ఉన్నా. ఇక్కడ ఒక 5 దేవాలయాలు ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్లో. 5 దేవాలయాలకి కమిటీలు వేశారు. ఎందులోని జనసేనకు చోటు లేదు. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే సూచీలో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న లాభాలతో ముగిసిన సూచీలు నేటి ట్రేడింగ్ లో అయితే నష్టాల బాట పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు, మరోసారి ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, బడ్జెట్ ముందు అయితే మదుపర్లపై కూడా ప్రభావం అయితే చూపించాయి. 9:41 సమయంలో అయితే సెన్సెక్స్ 521 పాయింట్లు నష్టపోయి 82,045 వద్దనైతే కొనసాగగా నిఫ్టీ 128 పాయింట్లు పతనంపై అయితే 25,290 వద్దనైతే ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువనైతే 91.92గానైతే ఉంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అయితే నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న లాభాలతో ముగిసిన సూచీలు నేటి ట్రేడింగ్ లో అయితే నష్టాలు బట్టపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు, మరోసారి ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు కూడా అదేవిధంగా బడ్జెట్ ముందైతే మదుపర్లపై కూడా ప్రభావం చూపించాయి. 9 గంటల సమయంలో అయితే సెన్సెక్స్ 521 పాయింట్లు అయితే నష్టపోయి 82,045 వద్దనైతే కొనసాగగా నిఫ్టీ 128 పాయింట్లు పతనంపై 25,290 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.92గా ఉంది.
రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మేడిగడ్డను కేటగిరీ 1 డ్యామ్ గానైతే గుర్తిస్తూ కేంద్ర జలశక్తి శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీలో భాగంగా బ్యారేజీలో నిర్మాణపరమైన తీవ్రమైన లోపాలు ఉన్నట్లయితే కేంద్ర బృందం తెలిపింది. ఈ లోపాలను తక్షణమే సరిదిద్దకపోతే భవిష్యత్తులో భారీ ప్రమాదం పొంచి ఉందని అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా పునాదుల బలహీనంగా ఉండటం అనేది సీకెంట్ పైల్స్ నిర్మాణంలోనైతే నిబంధనలు పాటించకపోవడం, డిజైన్ కు విరుద్ధంగా పనులు చేపట్టడం వల్ల బ్యారేజీ స్థిరత్వం దెబ్బతిన్నట్లయితే నివేదికలు స్పష్టం చేసింది. అంతేకాదు నిర్మాణం పూర్తయిన తర్వాత తొలగించాల్సిన కాఫర్ డ్యామ్ ను కూడా తొలగించకపోవడం వల్ల నీటి ప్రవాహ దిశనైతే మారి పిల్లర్లపై అదనపు ఒత్తిడి పడినట్లయితే అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో భాగంగా కూడా నిర్మాణ సంస్థ ముఖ్యంగా ప్రధాన బాధ్యత వహించాల్సిందిగా స్పష్టం చేసింది. 20వ పిల్లర్ కొంగిన ఘటన తర్వాతనైతే ఆధారాలను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు చేసిన ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. 4,613 కోట్లకు అంచనాలుగా సవరించడం, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు కోరడం, నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు జరగడం అనేది వంటి అంశాలపై కూడా గతంలోనే విచారణ జరిగినట్టు కూడా అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్రం సూచనల మేరకైతే మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అవసరమైతేనే నీటి నిల్వలను పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికైతే సూచించింది. మేడిగడ్డ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పరిపాలన స్థాయిలోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది.